ఇక ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పరీక్ష పత్రాల లీక్ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగానితనాన్ని, అసమర్థతను, అవినీతిని బట్టబయలు చేస్తుందని మండిపడ్డారు. మొన్నటి పీజీ వైద్య విద్య పరీక్షల్లో బయటపడిన మెడికల్ స్కామ్ ఇంకా మరొక ముందే ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో ప్రశ్న పత్రాలను వాట్సాప్ ద్వారా ముందుగానే లీక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పెన్లతో రాసిన మోడ్రన్ స్కామ్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. ఇంత బహిరంగంగా అక్రమంగా పరీక్షలు జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని హరీష్ రావు ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రలో మునిగి ఉందని హరీష్ రావు నిలదీశారు. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల వ్యవధిలోని స్కామ్లకు చిరునామాగా మారడం దురదృష్టకరమన్నారు. చివరకు విద్యాసంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి, రేవంత్ రెడ్డి విలువలేనితనానికి నిదర్శనమన్నారు. మహాకవి శ్రీశ్రీ కాదేది కవితకు అనర్హం అని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి కాదేది స్కామ్ కు అనర్హం అని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాదు, పరీక్షలను సక్రమంగా నిర్వహించడం చేతకాదు. ఇది రేవంత్ మార్క్ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. పరీక్ష నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.